హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి బర్త్డే వీడియో ఎడిటింగ్ చేశాను. బాయ్స్ బర్త్డేకి అయితే వీడియో చాలా బాగా సెట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ గా ఎలా వేసుకోవాలి చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి. వీడియో వస్తే లైక్ చేయండి అండ్ వీడియోలో ఉందో కామెంట్ చేయండి. ఒకసారి డెమో చూడండి. చూసారు కదా, మొత్తం వీడియో ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సింపుల్ గా మీరు కూడా ఎలా వేసుకోవాలి చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోలో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీ దగ్గర లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అకౌంట్ డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అకౌంట్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అకౌంట్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. సో ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా. తర్వాత ఏం చేస్తారంటే ఒక 3 ఫోటోస్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటో మ్యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో, లేదంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, మీరు అకౌంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫోటో మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ కింద స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద క్లిక్ చేసి మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్ లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇలానే మీరు 3 ఫోటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్టర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. మీ గ్యాలరీలోకి ఇమేజ్ సేవ్ అయిపోతుంది. తర్వాత మీరు ఇలానే ఒక 3 ఫోటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇంకో ఫోటో ఇలానే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి పెట్టుకోండి, ఒక 3 ఫోటోస్. ఓకేనా. తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్టర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి, గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. తర్వాత కిందికి వెళ్తే ఇక్కడ కింద 3 ఫోటోస్ ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి, సింపుల్ అయిపోతుంది మీరు ఎడిటింగ్. ఓకేనా. ఫస్ట్ ఈ ఫోటో లైట్ మీద క్లిక్ చేయండి, పైన ఫోటో. తర్వాత కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని ఇక్కడ నుంచి ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి. తర్వాత మీ 2 ఫింగర్స్ ఒకటి ఇలా జూమ్ చేసుకోండి. ఓకేనా. జూమ్ చేసుకొని ఇలా ఒక సైడ్ పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఫోటో లైట్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని ఇక్కడ నుంచి ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి. తర్వాత మీ 2 ఫింగర్స్ ఒకటి ఇలా జూమ్ చేసుకోండి. ఓకేనా. ఇలా జూమ్ చేసుకొని ఇలా ఒక సైడ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఇలానే మీరు రీప్లేస్ చేసుకోండి. తర్వాత సెంటర్లో పెట్టుకోండి. ఓకేనా. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నేమ్ ఉంటుంది. నేమ్ అయితే ఇక్కడ కొన్ని టెక్స్ట్ లేయర్స్ ఉంటాయి, ఇందులో ఒక్కొక్క లెటర్ ఉంటుంది. మీరు ఒక్కొక్క లెటర్ అయితే చేంజ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ ఒక లెటరు, నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఇంకో లెటర్, అట్లా నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ స్టార్టింగ్లో మీరు ఎలా అయితే ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటారో ఇక్కడ కూడా మీరు ఎలానే ఫొటోస్ అయితే రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి. ఓకేనా. 3 ఫొటోస్ ఉంటాయి, మొత్తం 6 ఫొటోస్ ఉంటాయి. ఇందులో ఒక ఫోటో యాడ్ చేయాలి, ఈ 2 ఫొటోస్లో ఒకటే ఫోటో యాడ్ చేయాలి. తర్వాత ఈ 2 ఫొటోస్లో ఇంకో ఫోటో యాడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇంకో ఫోటో. ఓకేనా. ఇలానైతే మీరు ఫొటోస్ అయితే రీప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ కింది ఫోటో లెటర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని అయితే ఇక్కడ నుంచి ఇలా రీప్లేస్ చేసుకోండి. తర్వాత మీ 2 ఫింగర్స్ ఒకటి ఇలా జూమ్ చేసుకోండి. ఓకేనా. కరెక్ట్ స్క్రీన్లో ఫుల్ లైటెడ్గా ఇలా జూమ్ చేసుకోండి. తర్వాత ఇంకో ఫోటో లైట్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇప్పటి ఫోటోని మళ్ళీ రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకేనా. రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఫోటో లైట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఫోటో ఉంది కదా, ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన ఆరో సింబల్ ఉంటుంది, ఆరో సింబల్ మీద క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ కింద మూవ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఒకటి ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. ఫోటో అనేది ఇలా రీప్లేస్ అయితే అయిపోతుంది. చూసుకోండి ఇలా ఉంటుంది. ఓకేనా. మీకు ఇలా రివీల్ అయిపోతుంది ఫోటో. తర్వాత ఇంకో ఫోటో ఇక్కడ కింద ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని రీప్లేస్ చేసుకోండి. తర్వాత మీ 2 ఫింగర్స్ ఒకటి ఇలా జూమ్ చేసుకోండి. ఓకేనా. ఇలా జూమ్ చేసుకొని ఇలా ఒక సైడ్ పెట్టుకోండి. ఓకేనా. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత పైన ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇప్పటి ఫోటోని రీప్లేస్ చేసుకోండి. తర్వాత కింది ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ కాపీ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ పేస్ట్ స్టైల్ పక్కన ఆరో సింబల్ ఉంటుంది, ఆరో సింబల్ మీద క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకొని ఒకటి ఆన్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్ ఒకటి ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. సో ఇలా అయితే ఫొటోస్ రీప్లేస్ అయిపోతుంది. ఇలా అయితే మీకు రివీల్ అవుతుంది. ఫొటోస్ తిరగలే ఇక్కడ యానిమేషన్ వస్తుంది కదా రెడ్ కలర్, అలా అయితే మీకు బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. సో మీరు ఇలానే కింది ఫోటో ఫస్ట్ రీప్లేస్ చేసుకోండి. ఇలా రీప్లేస్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ ఒకటి ఇలా జూమ్ చేసుకొని ఇలా సెంటర్లో పెట్టుకోండి ఒక సైడ్కు. నెక్స్ట్ పైన ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ అదే ఫోటోని రీప్లేస్ అయితే చేసుకోండి. చెప్పాను కదా, కింది ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ కాపీ లేయర్, తర్వాత పైన ఫోటోలో ప్లస్ సింబల్ పేస్ట్ స్టైల్ పక్కన ఆరో సింబల్ మీద క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్ ఒకటి ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. సో ఇలా అయితే మీకు ఫోటో అయితే రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు బాగుంది, చూడండి ఇలా ఉంటుంది. ఓకేనా. మీరు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి, సెట్ అయిపోతుంది.
తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శివ కూడా ఉంటుంది. ఇక్కడ మీరైతే నేమ్ చేంజ్ చేసుకోండి. ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, ఇక్కడైతే మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. మీకు ఈ ఫాంట్ నచ్చకపోతే ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫాంట్ కూడా పెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఫొటోస్ అన్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి. ఓకేనా. ఫొటోస్ అన్ని రీప్లేస్ చేసుకోండి అండ్ నేమ్స్ కూడా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి. చూసుకున్న తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. జై హింద్.